టాలీవుడ్ లో మరొక సెల్ఫ్ మేడ్ బ్యూటీ రైజింగ్ కాబోతోందా? వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ జాన్వి, ఖుషి, అనన్య లాంటి ఫెనోకమ్ నెపో కిడ్స్ కు పోటీగా మారిందా? ఆలియా భట్ తో కలిసి యుద్ధం చేయబోతోందా? రణబీర్ తో రొమాన్స్ కు సిద్ధమైందా? బాలీవుడ్ లో నెపో కిడ్స్ దే రాజ్యం. మోస్ట్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్టుల్లో వారసులే హీరోలు, హీరోయిన్లు. కానీ ఈ లెగసీలో రాజ్ కుమార్ రావ్, కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ లాంటి సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ సక్సెస్ తో పాటు ఆఫర్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలో చేరిపోయింది మరో బ్యూటీ. ఆమె శార్వరి వాఘ్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన శార్వరి ప్రజెంట్ బీ టౌన్ ఏలేందుకు ప్రిపేర్ అవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోయిన్ మెటీరియల్ గా చేంజ్ అయిన బ్యూటీ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ రైజింగ్ స్టార్ గా మారుతోంది. బంటియార్ బబ్లీ 2తో కెమెరా వెనక నుంచి ఫ్రంట్ కొచ్చిన బ్యూటీ ముంజాతో బాగా క్లిక్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శార్వరి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. వేదాలో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ నటనే క్రేజీ ప్రాజెక్టులను తెచ్చిపెడుతోంది. యష్రాజ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఆల్ఫాలో నటిస్తోంది. ఆలియా భట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. భారీ యాక్షన్ సీన్లతో విలన్లను మట్టి కరిపించనుంది ఈ ముంబై భామ. వార్ 2లో హృతిక్, తారక్ తో భారీ డాన్స్ సీక్వెన్స్ ఉండనున్నట్లే ఆల్ఫాలో కూడా ఆలియా, శార్వరి మధ్య పవర్ ప్యాక్డ్ డాన్స్ నంబర్ ఉండేలా ప్లాన్ చేస్తోందట యష్రాజ్ ఫిలిమ్స్. ఇక ఇవే కాకుండా ధూమ్ 4లో ముంజా బ్యూటీని ఫైనల్ చేశారన్న టాక్ ఉంది. కియారా ప్రెగ్నెంట్ కావడంతో తప్పుకుందని ఆమె ప్లేస్లోకి రీప్లేస్ అయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో క్రేజీ మూవీకి ఫిక్స్ అయిందట శార్వరి. బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఫైనల్ అయిందట. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏప్రిల్ కు మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లైనప్, ఈ క్రేజీ ప్రాజెక్టులు చూస్తుంటే జాన్వి, అనన్య లాంటి భామలకు పోటీగా మారుతుందేమో. 7 ఏళ్ల నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ కావాలని దండయాత్ర చేస్తూనే ఉంది ఒక యంగ్ బ్యూటీ. టాలీవుడ్ లో తెరంగేట్రం చేసి బాలీవుడ్ టు మాలీవుడ్ లో పెర్ఫార్మెన్స్ చూపించిన నో యూస్ ఇక మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై కన్నేసింది. అందులోనూ మరోసారి ప్రభాస్ పైనే హోప్స్ పెట్టుకుంది. డార్లింగ్ నే నమ్ముకున్న బ్యూటీ ఎవరో ఒక లుక్ వేద్దాం. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే టాలెంట్ తో పాటు కాస్తైనా లక్ ఉండాలి. ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం. ఇదిగో రిద్ధి కుమార్ విషయంలో కూడా 7 ఏళ్లుగా హిట్ దోబూచులాడుతోంది. లవర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రిద్ధి. ప్రభాస్తో నటించిన ఫేట్ మారలేదు. ఈ 7 ఏళ్ల కెరియర్లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ చూడలేదు. అసలు ఆ హిట్ ఇచ్చే రియల్ ఆనందాన్ని ఫీల్ కాలేదు. మెయిన్ ఇండస్ట్రీస్ ని చుట్టేసినా సక్సెస్ రాలేదు. అయినా సరే దండయాత్ర చేస్తూనే ఉంది. డార్లింగ్ ప్రభాస్తో ఒక్కసారి నటించే అవకాశం వస్తేనే లక్కీగా ఫీల్ అయిపోతూ ఉంటారు భామలు. కానీ రిద్ధి కుమార్కి 2 టైమ్స్ నటించే ఛాన్స్ వచ్చింది. రాధేశ్యామ్లో కీ రోల్ ప్లే చేసింది మరాఠీ భామ. సినిమాను టర్న్ చేసే క్యారెక్టర్లో నటించింది. కానీ ఈ సినిమా ఆమె కెరియర్ని మార్చేస్తుంది అనుకుంటే ఫ్లాప్ వల్ల పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ 3 ఏళ్లలో సలాం, వెంకీ, సూపర్ బాయ్స్ ఆఫ్ మాల్గావ్ చిత్రాలు తప్ప మరో మూవీ చేయలేదు. చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని ప్రభాస్, రాజాసాబ్ పైనే. ప్రభాస్తో మరోసారి జోడీ కడుతోంది రిద్ధి. మారుతి, డార్లింగ్ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్లో వన్ ఆఫ్ ద హీరోయిన్ నిధి అగర్వాల్, మాలవిక మోహనంతో పాటు ఈ భామ నటించబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కట్లో మెరిసింది. రాధేశ్యామ్లో జస్ట్ 2-3 సీన్స్కే పరిమితమైన బ్యూటీ రాజాసాబ్లో డార్లింగ్తో ఎక్కువసేపే స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని టాక్. 3 భామలతో ఓ సాంగ్ ఉండబోతోందని చెప్పకనే చెప్పేసింది టీమ్. డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతోంది రాజాసాబ్. ఈ ఒక్క మూవీ తప్ప మరో మూవీ చేతిలో లేని భామకు డార్లింగ్తో సినిమా ఏ మేరకు ఆఫర్స్ ని తెచ్చిపెడుతుందో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దింపేయడంలో రష్మికనే మించిపోతోంది ఈ స్టార్ హీరోయిన్. ఈ ఏడాది 6 నెలల కాలంలో నేషనల్ క్రష్ 3 సినిమాలు దింపితే ఈ మల్లు బ్యూటీ ఏకంగా 5 సినిమాలతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా దూసుకెళ్లిపోతున్న బ్యూటీ ఎవరు? త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కేరళ కుట్టి ఫ్యూచర్లో కూడా ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు రష్మిక స్పీడ్కే ఫిదా అయిపోతుంటే ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్, అంబల నడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ ఇప్పుడు కేరళలో బిజియెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ ఏడాది రేఖా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనశ్వర ఈ 6 నెలల కాలంలో 5 సినిమాలను దించేసి మాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ తరం హీరోయిన్లలో ఈమెలా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ మరొకరు లేరనే చెప్పాలి. హిట్
హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తుంది. రేఖా చిత్రం తర్వాత వచ్చిన ఎన్స్వాంతం, పుణ్యాలం, పైంకిలి పెద్దగా సందడి చేయలేకపోయాయి. మిస్ అయిన్ మిస్టర్ బ్యాచులర్ సోసో అనిపించుకుంది. రీసెంట్లీ రిలీజ్ అయిన వ్యాసన సమేతం బంధుమిత్రాదికలతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనస్వర. పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ నిర్మించాడు. ఇక అనశ్వర రాజన్ జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆమె నుండి మరిన్ని మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేడం చేతిలో 2-3 ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ఒకటి 7/G బృందావన్ కాలనీ సీక్వెల్. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏడాదికి మినిమం 3-4 చిత్రాలను దించేసే ఈ బ్యూటీ భవిష్యత్తులో కూడా ఈ జోరు కంటిన్యూ చేసి మరికొంతమంది భామలకు ఇన్స్పైర్ గా నిలుస్తుందేమో చూద్దాం. గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్ల స్క్రీన్ ప్రెజెన్సే కాదు, కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెళ్ళై పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 35 ఏజ్ దాటితే చాలు యాక్టింగ్ కు బై బై చెప్పాల్సిందే. లేదంటే మదర్, సిస్టర్, వదిన లాంటి క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోవాల్సిందే. అది వన్స్ అపాన్ ఎ టైం మాట. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 35 కాదు 45+ లో కూడా సీనియర్ భామలు లీడ్ యాక్టర్లుగా మారి రఫ్ ఆడిస్తున్నారు. ఈ ధోరణికి ఆజ్యం పోసింది బాలీవుడ్. ఈ చేంజెస్ కు కారణాలేంటి? నార్త్ బెల్ట్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ పుంజుకుందా? ఎంటర్టైన్మెంట్ రంగంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ జస్ట్ ఫ్యూ ఇయర్స్, అది కూడా బాగా క్లిక్ అయితేనే. వరుస హిట్లు కొట్టి లక్కీ లేడీ, గోల్డెన్ లెగ్ అనిపించుకుంటేనే కొన్నాళ్ళు రాణించగలరు, లేదంటే గుడ్ బై చెప్పాల్సిందే. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఇదే తీరు కనబడుతోంది. అది ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో యంగేజ్లోనే కాదు 45+ లోనూ హీరోయిన్లుగా మారి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. విద్యా బాలన్, టబు, కాజోల్, ఐశ్వర్య రాయ్, రాణి ముఖర్జీ, చిత్రాంగద సింగ్ లాంటి సీనియర్ భామలు ఫీమేల్ లీడ్ యాక్టర్స్ గా డిమాండ్ ఉండడంతో రెమ్యూనరేషన్స్ ని కూడా భారీగానే చార్జ్ చేస్తున్నారు. కాజోల్ రీసెంట్ టైమ్స్ లో సెలెక్టివ్ స్క్రిప్ట్ తో దూసుకెళ్తోంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దోపత్తి, మా చిత్రాలు. ఇవి డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మూవీస్. ఓటీటీ, థియేటర్ ఏదైనా అమితమైన ఫ్యాన్ బేస్ ఆమె సొంతం. విద్యా బాలన్ కెరియర్ స్టార్టింగ్ నుండే తన క్యారెక్టర్కు వెయిటేజ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. వాస్తవంగా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఊపిరి పోసింది విద్యనే. టబు 50+ ఏజ్లో కూడా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా నటించేస్తోంది. ఇప్పటికీ ఆమెకి విపరీతమైన డిమాండ్ ఉండడం విశేషం. రాణి ముఖర్జీ వరుస చిత్రాలతో రప్ప ఆడించేస్తోంది. మర్దాని నుండి ఆమె స్టార్డమే మారిపోయింది. చిత్రాంగద సింగ్ కూడా గ్లామర్ రోల్స్ తో ఏజ్ ఈజ్ ఏ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేస్తోంది. రీసెంట్లీ హౌస్ఫుల్ 5లో మెస్మరైజ్ చేసింది ఈ 49 ఏళ్ల బ్యూటీ. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉంటోంది. ఇక వీరిలో కాస్త వెనకబడింది మాత్రం ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్లే. కానీ కనిపించిన ప్రతిసారి అంతే అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు. 45 ఏజ్ లో సపోర్టింగ్ రోల్స్ తో కాకుండా ఫీమేల్ లీడ్స్ గా రాణించడం అంటే మామూలు విషయం కాదు. గతంతో పోల్చుకుంటే బాలీవుడ్ లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులకు పలు అంశాలు దోహదం చేశాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు, ముఖ్యంగా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు ఆదరణ లభించడంతో రెమ్యూనరేషన్స్ కూడా కోట్లు తీసుకుంటున్నారు. వీరి కోసం కథలు పుట్టడం కూడా విమెన్ ఎంపవర్మెంట్ కు దోహదపడుతోంది. విద్యా బాలన్ సుమారు 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఐశ్వర్య కూడా ఇంతే తీసుకుంటుందని టాక్. రాణి ముఖర్జీ, కాజోల్, మాధురి దీక్షిత్, టబు 8 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారని టాక్. టబు మినహా మిగిలిన వారంతా పెళ్లై పిల్లలున్న భామలే. బాలీవుడ్ లో ఉన్న ఈ విమెన్ ఎంపవర్మెంట్ ధోరణి సౌత్ లోనూ స్టార్ట్ అవుతుందా? రమ్య, మీనా, రోజా, రంభ లాంటి సీనియర్ భామలు హీరోయిన్లుగా రాణించడం సాధ్యమవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. ఓ కన్నడ స్టార్ బ్యూటీ నయనతారని మించిపోయింది. ప్రమోషన్లను ఎగ్గొట్టడంతో పాటు వివాదాల్లో నిలవడంలో కూడా లేడీ సూపర్ స్టార్ ను గుర్తు చేస్తోంది. ఈమెతో విసిగిపోయిన మేకర్స్ ఏకంగా ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేశారంటే మ్యాటర్ ఎంత సీరియస్ అర్థమవుతుంది. దీనికి తోడు పాత ఇష్యూ కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ గా కాంట్రవర్సీలో చిక్కున్న శాండిల్వుడ్ బ్యూటీ ఎవరో ఒకసారి లుక్ చేద్దాం. ఇప్పుడిప్పుడే కన్నడ పరిశ్రమ కాస్త ప్రశాంతతను పొందుతుంది అనుకునేలోపు మరో కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తోంది. లాస్ట్ ఇయర్ అంతా దర్శన్ ఇష్యూ, రీసెంట్లీ కమల్ భాషా వివాదం సద్దుమణిగిందిలే అని ఫీల్ అవుతుంటే స్టార్ హీరోయిన్ రచితా రామ్ వల్ల టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఇంతకు మేడం ఏం చేసింది? ఏముంది, నయనతారల ప్రమోషన్లకు డుమ్మా కొడుతోందట. శాండిల్వుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ శేఖర్ తెరకెక్కించిన ఫిల్మ్ సంజు వెడ్స్ గీతా 2 2011లో వచ్చిన సంజు వెడ్స్ గీతాకు సీక్వెల్. ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తే పెద్దగా ఆడలేదు. దీంతో జూన్ 6న కొన్ని సీన్స్ యాడ్ చేసి రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.
సంజు వెడ్స్ గీతా 2 రిలీజ్ సందర్భంగా రాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలు మద్దతుగా నిలుస్తుంటే రచిత మాత్రం ప్రమోషన్లలో పాల్గొనకుండా ఎగ్గొట్టడంపై మేకర్లకు కోపమొచ్చింది. వెంటనే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో దర్శకుడు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. రిక్వెస్ట్ చేసినా రాక్ లైన్ వెంకటేష్ లాంటి నిర్మాత సంప్రదించినా ఈ డింపుల్ క్వీన్ రాలేదని వాపోతున్నాడు డైరెక్టర్. ఇదిలా ఉంటే రచితారాం పాత వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. గతంలో ఉపేంద్ర హీరోగా, రచిత హీరోయిన్ గా ఉప్పి రుప్పి అనే మూవీ ఫిక్స్ అయింది. ఈ సినిమా కోసం 13 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుంది రచిత. మాదేశ్ దర్శకుడిగా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. కొంత షూటింగ్ అయ్యాక ఈ సినిమా నుంచి రచిత తప్పుకుంది. కానీ అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం లేదని నిర్మాత విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. షూటింగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టి నష్టపోయామని అంటున్నారు ప్రొడ్యూసర్. దీనిపై ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రచిత వీటిపై రెస్పాండ్ కాలేదని టాక్. మరి డింపుల్ బ్యూటీ ఎప్పుడు స్పందిస్తుందో? రచిత కన్నడలోనే కాదు, తెలుగులో కూడా కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చిలో నటించింది. ప్రస్తుతం శాండిల్వుడ్ లో 5-6 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది.